హలో అండి, నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 2 జనవరి 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి హ్యుండై i20 మ్యాగ్నా అండి, 2013 మోడల్ అనమాట. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ బంపర్ వెనక బంపర్ తప్ప రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. 4 టైర్లు కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. 95 to 100% అయితే ఉన్నాయి. 4 సీల్ టైర్స్ అనమాట. కంప్లీట్గా వెహికల్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఏ గ్లాసు బ్రేక్ కాలేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి 80,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, పెట్రోల్ వెహికల్. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవండి, స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది. బానెట్ అయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. సో అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ కూడా కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉందన్నమాట. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు కంప్లీట్గా. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, ఫెండర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఎటువంటి పెయింట్ అయితే కాలేదు ఇప్పటి వరకు. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ కంప్లీట్ సీల్ టైర్ అండి. సస్పెన్షన్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు ప్రెసెంట్ అయితే మాత్రం. సో సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే ఎలై వీల్ చూసుకోవచ్చు, స్పోక్ వీల్ అండి ఇది. సో అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఆల్రెడీ ఒక 10-15 కిలోమీటర్స్ వెహికల్ డ్రైవ్ చేసిన తర్వాత వీడియో తీయడం జరుగుతుంది. సో డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ చూసుకోవచ్చు, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట వెహికల్ వచ్చేసి. పంచింగ్ కూడా చూసుకోవచ్చు, పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడా కూడా. సో అట్లాగే డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్లో కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవండి. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ సీట్ కవర్స్తో చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. చాలా వెల్ మెయింటైన్ అనమాట. ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ వెనక డోర్ అండి, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట. స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ కంప్లీట్గా. ఏ పార్ట్ పెయింట్ అయితే పడలేదు ఇప్పటి వరకు, అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ చూసుకోవచ్చు, ఎక్కడా కూడా పంచింగ్ డ్యామేజ్ లేదు, ఎక్కడ సీలింగ్ డ్యామేజ్ అయితే లేదు. కంపెనీ వేసిన సీల్ ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదండి. కంప్లీట్గా పంచింగ్ కూడా చూసుకోవచ్చు. రేర్ వ్యూ కూడా చూసుకోండి, రేర్ వ్యూ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. ఎట్లాంటి సీట్స్ డ్యామేజ్ అయితే లేవన్నమాట. సీట్ కవర్స్ కానీ సీట్స్ కానీ డోర్ లోపల పక్కన కూడా చూసుకోవచ్చు. చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి ఇది, i20 పెట్రోల్. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక టైర్ అండి, సీల్ టైర్ ఉంది కంప్లీట్గా. 95 to 100% అయితే ఉంది. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, అండర్ బాడీ పెయింటింగ్ అయితే చేయించారండి ఈ వెహికల్ రస్ట్ రాకుండా. సో అండర్ బాడీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రన్నింగ్ బోర్డు కింద కానీ అలాగే అండర్ బాడీ కూడా పెయింటింగ్ వేస్తుంది, యాంటీ రస్ట్ కోటింగ్ వేసి అయితే ఉంది. అలాగే టైల్ లైట్స్ చూసుకున్నట్లయితే 2 టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. అవి ఎటువంటి రీప్లేస్మెంట్ జరగలేదు, ఎటువంటి రిపేర్లు కూడా లేవన్నమాట. బ్రేకేజ్ అయితే లేదు. వెనక బంపర్ చూసుకున్నట్లయితే పెయింట్ అయితే పడింది, మీకు కనపడుతుంటుంది వెహికల్ షేడ్. ఒరిజినల్ షేడ్కి పెయింట్ పడిన షేడ్కి ఈజీగా మనం చెప్పగలం. అలాగే డిక్కీ డోర్ చూసుకుంటే డిక్కీ డోర్ కూడా కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. డిక్కీ కూడా ఎటువంటి పెయింట్ అయితే పడలేదు, అంతా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. డిక్కీ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేవు. వెహికల్ కవర్ కూడా ఉందన్నమాట. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. బంపర్లు తప్ప ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే కాలేదండి ఇప్పటి వరకు, కనీసం టచ్ అప్స్ కూడా జరగలేదు ఎక్కడ కూడా. రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది.
పెట్రోల్ వెహికల్. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే టైర్ కూడా స్క్రాచెస్ కండిషన్లో అయితే ఉంది. 2021లో అయితే టైర్స్ చేంజ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవండి. అలాగే పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. అలాగే డోర్ లైనింగ్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, కంప్లీట్గా ఒరిజినల్ అయితే ఉంది. అలాగే చూసుకోవచ్చు గ్లాసెస్ కూడా అన్ని గ్లాసెస్ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవండి, చాలా నీట్గా ఉంది డాష్ బోర్డు. సో డోర్ లోపల పక్క కూడా చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే సీల్ టైర్ అనమాట, కంప్లీట్గా ఎట్లాంటి డ్యామేజెస్ లేవు. అలాగే సస్పెన్షన్ చూసుకోవచ్చు, సస్పెన్షన్ కూడా ఎటువంటి లీకేజెస్ అయితే లేవు, పర్ఫెక్ట్ అయితే ఉంది. అండర్ బాడీలో కూడా చూసుకోవచ్చు, అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవండి, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. ఇది ఇక ఇంటీరియర్ గురించి ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు. వెహికల్ చూడండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి. 83,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఏసీ ఆన్ చేస్తుంది కాబట్టి 1000 RPM ఆడుతుంది. ఏసీ ఆఫ్ చేస్తే RPM డౌన్ అవుతుంది అనమాట. సో పర్ఫెక్ట్ అండి వెహికల్ అయితే మాత్రం, ఎట్లాంటి కంప్లైంట్స్ అయితే లేవు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది. డిస్ప్లే కూడా వర్క్ అవుతుందండి, కాకపోతే దానిపైన ఉన్న స్టిక్కర్ పేయలేదు. సో దానివల్ల మీకు అలా క్లారిటీ లేకుండా కనపడుతుంది. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి, పవర్ మిరర్స్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. అన్ని వేస్లో పవర్ మిరర్స్ కూడా వర్క్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ పవర్ విండో వర్కింగ్ అండి, రైట్ సైడ్ పవర్ విండో కూడా వర్కింగ్. రైట్ సైడ్ వెనక పవర్ విండో వర్కింగ్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి, చూసుకోవచ్చు ఇంకోసారి. వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంజన్ ఆన్లో ఉన్నట్టు కూడా అయితే తెలియట్లేదు, పక్కనే ఉన్నా కానీ సౌండ్ అయితే లేదనమాట. సో పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇలాగే ఉంటుంది. యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, బానెట్ ఎటువంటి తీసింది అయితే లేదు ఇప్పటి వరకు. మీరు చూసుకోవచ్చు ఎక్కడా కూడా యాక్సిడెంటల్ రిపోర్ట్ అయితే లేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, జెన్యున్ వెహికల్ అండి. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక 3,50,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అనమాట, స్లైట్లీ నెగోషియబుల్. ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.